ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు ఇచ్చేటువంటి రాజయోగాలు, ధనయోగాలు ఏమిటి, అలాగే శుక్రుడు ఎప్పుడు యోగిస్తాడు, శుక్రుడు నీచలో ఉన్నప్పుడు సమస్యలు ఇస్తాడా, ఉచ్చలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడా, అలాగే వక్రించడము, హస్తంగత్వం చెందడము శుక్రుడికి మంచిదా కాదా, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకున్నాము. చాలామంది కూడా శుక్రమహాదశ వస్తోంది లేదా స్టార్ట్ అయింది అన్నప్పుడు ఇటువంటి సందేహాలని కొంతవరకు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ 20 సంవత్సరాల శుక్రమహాదశ ఎలా ఉండబోతోంది, పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, మోస్ట్లీ పాజిటివా లేదా మోస్ట్లీ నెగిటివా, ఒకవేళ నెగిటివ్గా ఉంటే ఎటువంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటారో తెలుసుకోవడం చాలా అవసరం కూడా. ఎందుకంటే అన్ని గ్రహాల కంటే ఎక్కువ సంవత్సరాలు దశ ఉండేటువంటి ప్లానెట్ శుక్రుడు. 20 సంవత్సరాలు శుక్రమహాదశ, వింశోత్తరి దశా సిస్టంలో. ఇటువంటి శుక్రుడు ఎప్పుడు శుభయోగాల్లో ఉంటాడు, శుభ ఫలితాలు ఇస్తాడు, ఎప్పుడు సమస్యలు ఇస్తాడు అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. చాలామందికి ఉన్నటువంటి డౌటే అది. అయితే కొంతవరకు సింపుల్గా అర్థమయ్యేలా కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ముఖ్యంగా శుక్రుడు కేంద్రాధిపత్యం కనుక తీసుకున్నట్టయితే కొంత దోషం కలిగి ఉంటాడు. అంటే 4th లార్డ్, 7th లార్డ్, 10th లార్డ్గా శుక్రుడు కొంత దోషాన్ని ఇస్తాడు. అయితే కేవలం కేంద్రాధిపత్య దోషం ఉన్నంత మాత్రాన యోగం అనేది కంప్లీట్గా నలిఫై అయిపోదు, అంటే యోగం క్యాన్సిల్ కాదు. ఉదాహరణకి శుక్రుడు కేంద్రాధిపతి అయ్యి మంచి రాజయోగంలో ఉన్నా ఆ రాజయోగాల ఫలితాలను ఇస్తాడు, కానీ ఆ ఇచ్చేటువంటి ఫలితాల్లో ఆ క్రమంలో కొన్ని సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ కేంద్రాధిపత్య దోషం ఉండడం వలన. అంతే తప్ప యోగం ఎప్పుడు కూడా భంగం కాదు, క్యాన్సిల్ అవ్వదు. అలాగే దుస్థానంలో కనుక శుక్రుడు ఉంటే కొంతవరకు ఆలోచించాలి, దానివల్ల కొంత నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అయితే 12వ స్థానం దుస్థానమైనప్పటికీ శుక్రుడికి 12వ స్థానంలో ఉండడం అనేది ఒక ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి అంశము. 6th హౌస్, 8th హౌస్లో శుక్రుడు ఎక్కువ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మ్యారీడ్ లైఫ్లో కావచ్చు, కెరీర్కి సంబంధించిన విషయాలు కొన్ని అసంతృప్తికరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు 6th హౌస్ అండ్ 8th హౌస్లో శుక్రుడు. 8th హౌస్లో ఉన్న శుక్రుడు అనారోగ్య సమస్యలు, అలాగే రుణ బాధలు, ఎక్కువగా విలాసాలకు డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలవ్వడము, అప్పులు చేసైనా సరే భోగ విలాసాలు అనుభవించడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు 8th హౌస్లో ఉన్నట్టయితే. అయితే వ్యయంలో ఉన్న శుక్రుడి దగ్గర ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే సుఖాలు భోగాలు ఇస్తాడు. అదే సమయంలో వారు జీవితంలో ఒక ఆశయం అనేది లేకుండా వృధాగా కూడా కాలం గడుపుతూ ఉంటారు. అప్పు చేసైనా సరే సుఖపడాలి అనేటువంటి తత్వం ఇస్తాడు 12th హౌస్లో ఉన్నటువంటి వీనస్. వ్యయాధిపత్యం తీసుకున్న శుక్రుడు కూడా కొంతవరకు ఇటువంటి ధోరణిని కలిగి ఉంటాడు. వ్యయంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే కొంతవరకు, ముఖ్యంగా అబ్బాయిలు కనుక ఉన్నట్టయితే, ఎందుకంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలను ఎక్కువగా బాధ పెట్టకుండా పురుషులకే ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇటువంటి సున్నితమైనటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. శుక్రుడు 12th హౌస్లో ఉన్నట్టయితే ఎక్కువగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ అఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది శుక్రమహాదశ నడుస్తూ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడు ఉన్నటువంటి ప్లేస్మెంట్ని బట్టి చెప్పడము, అందులోనూ శుక్ర మహాదశ జరుగుతున్నప్పుడే చెప్పడం అనేది చేయాలి. ఇక శుక్రుడు మూల త్రికోణ స్థానానికి ఆధిపత్యం వహించినప్పుడు శుక్రుడి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి వ్యయాధిపత్యమే కనుక తీసుకున్నట్టయితే మిథున లగ్నానికి శుక్రుడు వ్యయాధిపతి, ఎందుకంటే వృషభం 12th హౌస్ అవుతుంది. వృశ్చిక లగ్నానికి శుక్రుడు వ్యయాధిపతి, ఎందుకంటే తుల వ్యయం అవుతుంది, 12th హౌస్ అవుతుంది. అయితే మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడిగా చెప్పబడ్డాడు, కానీ ఇదే వృశ్చిక లగ్నానికి శుక్రుడు ఎక్కువ సమస్యలను ఇస్తాడు. ఎందుకు అంటే వృశ్చిక లగ్నానికి వ్యయస్థానమైనటువంటి తుల మూల త్రికోణం అయింది కాబట్టి మూల త్రికోణం ఎప్పుడూ కూడా దుస్థానాధిపత్యం తీసుకోకూడదు. ఇటువంటి వృశ్చిక లగ్న జాతకులకి శుక్రుడు ఎక్కడ ఉన్నా కొంతవరకు ఆ స్థానాన్ని బట్టి కొంత ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. అదేవిధంగా శుక్రుడు కోణాధిపత్యం తీసుకోవడం చాలా మంచిది. అందుకే మిథున లగ్నాన్ని శుక్రుడు యోగకారకుడుగా చెప్పబడ్డాడు.
అదేవిధంగా శుక్రుడు కనుక బలహీనంగా ఉంటే, ఉదాహరణకి నీచలో ఉండడము, ఇటువంటి స్థితిలో కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడని చూసినట్టయితే, శుక్రుడు వీక్గా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కొంతవరకు ఇమ్మోరల్ యాక్టివిటీస్ అంటే అనైతికమైన పనుల వైపు మొగ్గు చూపడము, ముఖ్యంగా దుస్థానాల్లో నీచలో ఉన్నప్పుడు వ్యసనాలకు లోను కావడము, రాహు వంటి గ్రహాలతో జాయిన్ అయినప్పుడు, కలిసినప్పుడు కొంతవరకు డ్రగ్స్ ఇలాంటి వాటికి కూడా వెళ్ళడము, నైతిక విలువలు ఏమీ లేకుండా జీవితం వృధాగా గడపడము, అలాగే ఎక్కువగా అప్పులు చేయడము, అప్పుల ఊబిలో కూరుకుపోవడము, వ్యసనాలు, వైవాహిక సమస్యలు, లవ్ ఫెయిల్యూర్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు నీచలో ఉన్న, యోగంలో ఉండి, కోణంలో ఉండడము ఇటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలను ఇస్తారు. కానీ ఆ ఫలితాల యొక్క ఆ బలం అనేది తక్కువగా ఉంటుంది, ఆ యోగ బలం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు కేవలం నీచలో ఉన్నంత మాత్రాన దుష్ఫలితాలు ఇస్తాడు అని నిర్ధారణకి రాకూడదు, ఒక నిర్ణయానికి రాకూడదు. ఇంకా శుక్రుడు పాడైనట్టయితే, ఎందుకంటే బలహీనంగా ఉండడం వేరు, పాడవడం వేరు. ఎప్పుడు పాడైనట్టు అవుతుంది అంటే, ఉదాహరణకి దుస్థానాల్లో ఉండడము, నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉండడం, అంటే కుజుడు, శని ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడము, దుస్థానాధిపతులతో కలిసి ఉండడము, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అంశాలు. ఇలా శుక్రుడు కనుక పాడినట్టయితే కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, సెక్స్ స్కాండల్స్, అలాగే అడిక్షన్స్, ధనం వృధాగా ఖర్చు పెట్టి అప్పులు పాలవ్వడము ఇలాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు. ఇదే శుక్రుడు కనుక పాజిటివ్గా ఉండి యోగంలో కనుక ఉన్నట్టయితే నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, ఉదాహరణకు ఒక మూవీ రంగంలో కావచ్చు, మీడియా రంగంలో కావచ్చు, ప్రముఖమైన వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, కళలకు సంబంధించినటువంటి రంగాల్లో మ్యూజిక్, డ్యాన్స్, పోయట్రీ అంటే కవిత్వము ఇలాంటి వాటిలో మంచి ప్రావీణ్యము, దీనివల్ల పేరు ప్రఖ్యాతులు ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు కనుక పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా యోగంలో కనుక ఉన్నట్టయితే. మాలవ్య యోగము ఒక ఉదాహరణ శుక్రుడికి స్ట్రాంగ్ యోగంలో ఉన్నాడు అని చెప్పడానికి, శుక్రుడు స్ట్రాంగ్ యోగంలో ఉన్నాడు అని చెప్పడానికి. ఇక శుక్రమహాదశ యోగించినప్పుడు భోగాలకి, విలాసాలకి లోటు ఉండదు, చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, చాలా సుఖంగా సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండడము ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు కనుక యోగించినట్టయితే. ఫుడ్ బిజినెస్, అలాగే రత్నాభరణాల బిజినెస్ ఇవన్నీ కూడా శుక్రుడు చాలా బాగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వ్యాపారాలు యోగించినప్పుడు. డాక్టర్స్కు కనుక చూసినట్టయితే, డాక్టర్ అలాగే మెడికల్ ఫీల్డ్లో కనుక చూసినట్టయితే మంచి సర్జన్స్గా, డాక్టర్స్గా పేరు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు యోగించినప్పుడు. ఒక బ్యూటీషియన్గా, కాస్మెటిక్ సర్జన్గా, ఫ్యాషన్ డిజైనర్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇదే శుక్రుడు కొంత వీక్గా ఉండి బలహీనంగా కనుక ఉన్నట్టయితే ఇబ్బందుల్ని కలిగిస్తాడు. అయితే ఎప్పుడు శుక్రుడు పాజిటివ్గా ఉంటాడు అనేది కొన్ని పాయింట్స్ కనుక మనం గమనించినట్టయితే, వర్గోత్తమంలో ఉన్న శుక్రుడు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాడు, అలాగే కోణంలో ఉన్న శుక్రుడు ఎప్పుడు పాజిటివ్గా ఉంటాడు, ఆ తర్వాత కేంద్రము, అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి శుక్రుడు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే దుస్థానం కాకూడదు, అంటే మేషరాశిలో ఉన్న శుక్రుడు రాజయోగ ఫలితాలను ఇస్తాడు సాధారణంగా, అది దుస్థానం కాకూడదు. అలాగే శుభగ్రహాలతో కూడుకున్నటువంటి శుక్రుడు మంచి ఫలితాలను ఇస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు. నవాంశలో కూడా శుక్రుడు బలంగా ఉన్నట్టయితే చాలా శుభుడుగా ఉంటాడు. ఈ విధంగా ఇటువంటి కొన్ని సూత్రాల ఆధారంగా శుక్రుడు యొక్క పాజిటివిటీని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎప్పుడు నెగిటివ్గా ఉంటాడు అని చూసినట్టయితే, దుస్థానాల్లో ఉన్నప్పుడు, కేంద్రాధిపత్యం తీసుకున్నప్పుడు, దుస్థానాధిపతి అయినప్పుడు, వక్రించినప్పుడు, రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు, 3rd హౌస్లో, 8th హౌస్లో, అలాగే పాపగ్రహాలతో, నైసర్గిక పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, ఉదాహరణకి కుజుడితో, శనితో ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, పాపగ్రహాల నక్షత్రంలో ఉన్నప్పుడు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇస్తాడు. అయితే కొన్ని ఎక్సెప్షన్స్, ఇందాక చెప్పినట్టు
అశ్విని నక్షత్రం, ఇవన్నీ కూడా శుక్రుడికి రాజయోగ ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. ఎందుకంటే అశ్విని కేతు నక్షత్రము అయినప్పటికీ శుక్రుడు అందులో మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక శుక్రుడు పాడైనట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయని కనుక చూసినట్టయితే, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడము, షార్ట్ కట్లో జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక తపన, కష్టపడి పని చేయకుండా చాలా షార్ట్ కట్లో తక్కువ టైంలో పేరు ప్రఖ్యాతులు వచ్చేయాలి, సెలబ్రిటీ అయిపోవాలి, అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక కాంక్ష ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి. ఉదాహరణకి ఒక సినిమా యాక్టర్గా, ఏదైనా సరే ఒక సెలబ్రిటీ ఫిగర్గా పేరు తెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయంలో, ఆ ప్రయత్నంలో అనైతికమైనటువంటి దారిలోకి వెళ్ళి, షార్ట్ కట్స్కి వెళ్ళి నిరుత్సాహపడ్డము, ఇటువంటి సంఘటనల వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ప్రేమ వైఫల్యాలు, వైవాహిక సమస్యలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి శుక్రుడు కనుక పాడినట్టయితే. జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. ఏ జాబ్ కూడా కంటిన్యూస్గా చేయలేరు. జాబ్స్లో బ్రేక్స్ వస్తాయి. జాబ్ పోవడము, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకో జాబ్ చేయడము, లేదా ఒక బిజినెస్ చేయడము, అందులో నష్టాలు వచ్చి వేరొక బిజినెస్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శుక్రుడు కనుక పాడైనట్టయితే. అలాగే శుక్రుడు వివాహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని చూసేటప్పుడు కుజుడితో కలిసి ఉండడము, కేతువుతో కలిసి ఉండడము, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి కాంబినేషన్స్. శుక్రుడు కుజుడితో కనుక కలిసి ఉన్నట్టయితే తీవ్రమైన వైవాహిక సమస్యలు, ఘర్షణ, ఒక్కొక్కసారి వివాహం కాకపోవడము, అలాగే మల్టిపుల్ అఫైర్స్ ఉండడము, ముఖ్యంగా మగవారికి ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చి చాలా ఇబ్బందులకి గురి చేస్తాడు జాతకుణ్ణి. శుక్రమహాదశ స్టార్ట్ అవుతోంది, లేదా శుక్రమహాదశ ఇప్పుడే స్టార్ట్ అయింది అని కనుక తెలుసుకున్నట్టయితే శుక్రుడి యొక్క శుభత్వము లేదా అశుభత్వము రెండూ కూడా కొంత అనలైజ్ చేసుకుని, తన యొక్క యాటిట్యూడ్లో కావచ్చు, ప్రవర్తనలో కొంతవరకు మార్పులు తెచ్చుకుని, సుఖభోగాల వెనక పరిగెత్తకుండా షార్ట్ కట్స్ దారిలో వెళ్ళి పైకి రావాలి అనేటువంటి ఆలోచన చేయకుండా కష్టపడి పనిచేయడము, నైతిక విలువల్ని పాటించడము, ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క పాజిటివిటీని పెంచుతాయి. ఆ తర్వాత రెమెడీస్ చేసుకోవడం కూడా శుక్రుడికి బలాన్ని పెంచేటువంటి అంశమే. అంతే తప్ప మనస్తత్వంలో మార్పు తెచ్చుకోకుండా కేవలం రెమెడీస్ చేసినట్టయితే మనస్తత్వంలో మార్పులు రావు. మనం అటువంటి డైరెక్షన్లో కృషి చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తే మాత్రం తప్పకుండా వారి యొక్క ఆలోచన ధోరణిలో మార్పులు వచ్చి నెగిటివిటీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ గ్రహానికైనా వర్తిస్తుంది యాక్చువల్లీ. అయితే శుక్రమహాదశ పరిశీలించేటప్పుడు చాలా సందర్భాల్లో చూసాము. ఉదాహరణకి చదువుకునే సమయంలో శుక్రమహాదశ వచ్చి శుక్రుడు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే వారు చాలా చాలా ఆశలు కలిగి ఉంటారు లైఫ్లో, కానీ దానికి తగ్గట్టుగా కృషి చేయకపోవడము, జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఆశయం ఉన్నప్పటికీ కూడా షార్ట్ కట్స్ని ఆశ్రయించి పైకి రావాలనుకోవడము, చదువు విషయంలో కూడా మెరిట్తో పాస్ అవ్వకుండా డొనేషన్ కట్టి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే వాళ్ళు అనుకున్న చదువు చదవాలి అనుకోవడము, అందులో కూడా పెద్దగా ప్రతిభ కనపరచకపోవడము, శ్రద్ధ పెట్టి చదవకపోవడము, వృధా కాలక్షేపం ఎక్కువగా చేస్తూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఏది కూడా పాడైనప్పుడు, ఉదాహరణకి ఇలాంటి ఎడ్యుకేషన్ సమయంలో కనుక శుక్రమహాదశ నడుస్తూ ఉన్నట్టయితే వారు ఎడ్యుకేషన్ని కూడా తమ యొక్క ఫాల్స్ ప్రెస్టీజ్ని చూపించుకోవడానికి ఎడ్యుకేషన్ చేస్తారు తప్ప చిత్తశుద్ధితో సిన్సియర్గా చదివి జ్ఞానాన్ని సంపాదిద్దాము అనేటువంటి ప్రయత్నం చేయరు. ఇలా చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు శుక్రుడు పాడైనట్టయితే. జీవితంలో ఏ దశలో శుక్రమహాదశ వస్తుంది అనే దాన్ని బట్టి ఫలితాన్ని కూడా చూడాల్సి ఉంటుంది. విద్యార్థి దశలో వస్తే ఇటువంటి సమస్యలు ఉంటాయి. ఇక కెరియర్ సమయంలో కనుక శుక్రమహాదశ వచ్చినట్టయితే కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్, ఏ జాబ్లోనూ స్థిరంగా ఉండలేకపోవడము, జాబ్ చేయడం అంటేనే ఇష్టం ఉండకపోవడము, అలాగే వ్యాపారం చేసి కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అది కూడా సరిగ్గా చేయలేక దివాలా తీయడము, అప్పుల పాలవ్వడము, ఇలాంటి చాలా చాలా సమస్యలను ఇస్తాడు శుక్రుడు. ఈ విధంగా శుక్రమహాదశ మాత్రము ప్రతి వాళ్ళు కూడా కొంతవరకు అధ్యయనం చేయాలి. ఎందుకంటే 20 సంవత్సరాలు ఉంటుంది శుక్రమహాదశ. శుక్రుడు శుభగ్రహం అయినప్పటికీ పాడినట్టయితే చాలా చాలా సమస్యలు ఇచ్చి మోరల్ వాల్యూస్ని దెబ్బతీసి సుఖాల వెంట భోగాల వెంట పరిగెట్టేలా చేయడము, వ్యసనాల వెంట పరిగెట్టేలా చేయడము, షార్ట్ కట్స్ని ఆశ్రయించడము, ఇలాంటి చాలా
సమస్యను సృష్టిస్తారు. కాబట్టి శుక్రమహాదశ విషయంలో కొంతవరకు అధ్యయనం చేసి ఇందాక చెప్పినట్టుగా ప్రవర్తనలో, ఆలోచన విధానంలో కొంత మార్పు తెచ్చుకుని, అలాగే చిన్న వయసులో చదువుకునే వయసులో కనుక శుక్రమహాదశ వచ్చి శుక్రుడు నెగిటివ్గా ఉంటే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు కొంత గైడెన్స్ ఇవ్వడము, కొంతవరకు ఇలాంటివి చేసినట్టయితే చాలా మటుకు శుక్రుడి యొక్క ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించుకోవడానికి వీలుంటుంది. కాబట్టి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మాత్రం ఇటువంటి కొంత అధ్యయనం చేయడం అనేది చాలా చాలా అవసరము. ఈ విషయాన్ని కొన్ని క్లుప్తంగా తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.